పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అభివందనం. చరిత్రను మలుపు తిప్పబోతున్న 2024 ఎలక్షన్లు దేశ రాజకీయాలను ప్రభావితం చేసేలాగా, రాష్ట్ర భవిష్యత్తుకు పట్టం కట్టేలాగా జరగబోతున్న ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా 7వసారి గెలవడం కోసం ఇవాళ 9వసారి 10వసారి నేను పోటీలో ఉన్నాను. నా అనుభవాన్ని రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడేలాగా చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారికి కానీ ఎలాంటి చెడ్డ తేకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం నా అనుభవాన్ని రంగరించి వారికి దోహదపడతాను. ఒకటే కోరుతున్నాం, పేదరికం పోవాలి. యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా కాకుండా చూడాల్సిన పరిస్థితి మనలో ఉంది. ఇవాళ రాష్ట్రం చిన్నాభిన్నమైపోతుంది. అన్ని విధాలా నష్టపోయాం. అభివృద్ధి లేకుండా పోయింది. సంక్షేమ ముసుగులో దోపిడీ జరుగుతుంది. అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని ముందుకు నడపడం కోసం ఎన్డీఏ తరఫున మేము తీసుకున్న మేనిఫెస్టోని సక్రమంగా అమలు చేసేలాగా చూడటం, రూరల్ నియోజకవర్గ ప్రగతికి కులాలకి మతాలకు అతీతంగా దళితుల, బలహీన వర్గాల, కాపుల, కమ్మవాళ్ళ, రెడ్ల, రాజుల అనేది కాదు, అన్ని వర్గాలను సమాదరించి నా సొంత బిడ్డల్లాగా చూస్తాను. నా అనుభవంలో అందరినీ చేరదీస్తాను. ప్రతి ఒక్క పార్టీకి, జనసేనకు కానీ, బీజేపీకి కానీ, తెలుగుదేశానికి కానీ సమాన ప్రాతినిధ్యం ఉండేలాగా చేసి వారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పార్టీని నడుపుతాం, విజయం సాధిస్తాం. రాజమహేంద్రవరం రూరల్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దడంలో అందరి సహకారాన్ని అర్థిస్తూ ఉన్నాం. మేము ఒకటే కోరుతున్నాం, పేదరికం పోవాలంటే చంద్రబాబు గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు తోడు కావాలి, మోడీ గారి సహకారం కావాలి, రాష్ట్రం ముందుకు నాగాలి, రాజధాని ఏర్పడాలి, పోలవరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలి, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఉపాధి దొరకాలి. అందుకని యువత భవిష్యత్తే ధ్యేయంగా నేను పనిచేస్తున్నా. యువకులు ఇవాళ పని లేక, వృత్తి లేక, ఉపాధి లేక గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటైపోయి నిర్వీర్యం అయిపోతున్నారు. వారిని కాపాడటమే ప్రధాన ధ్యేయం. గంజాయి లాంటి మత్తు పదార్థాలు లేకుండా చేయడమే కాకుండా యువతకి ఉపాధి లభించడం, స్వయం ఉపాధి లభించడం, వారి వెన్నుతట్టి ముందుకు నడపడం, ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇచ్చి వారిని ఉపాధి కలిపేలాగా చేయడం ప్రధాన లక్ష్యంగా మేము తీసుకుంటాం. ఒకటి, రాజమహేంద్ర రూరల్లో హౌసింగ్ ప్రాబ్లం ఉంది సీరియస్గా. జగనన్న కాలనీ పేరుతో దగా చేశారు. తప్పకుండా రావడంతో టిట్కో ఇళ్ల లాంటివి కట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇళ్ల స్కీమ్ చేస్తాం. అదేవిధంగా ప్రతి ఊరికి మంచినీరు, గోదావరి మంచినీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి వేసే కార్యక్రమం టాప్ ప్రయారిటీ. ఉచితంగా కట్టే ఇళ్ళు, ఉచితంగా ఇచ్చే మంచినీటి కుళాయిలు, ఉపాధి కల్పించడం, ఈ 3 ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని సవినీయంగా మనవి చేస్తూ ఈ రోజున ఇవాళ ముహూర్తం పెట్టుకున్నాం. ఈ రోజు నుంచి యాత్ర మొదలవుతుంది. ఇది ప్రజల యొక్క సహకారంతో, ప్రజాగళంతో సపోర్టుగా మేము కూడా ఇంటింటికి వెళ్తున్నాం. ఇప్పటికే వందలాది మంది మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. అంగులు ఆర్భాటాల కంటే ప్రజలకు చేరువుగా వెళ్ళి, సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.